శశాష్టక దోషం గురించి చెప్పండి. గ్రహాలనేది ఒక పారామీటర్ అయితే, ఆ గ్రహాలకు సంబంధించిన దశ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అవుతది. ఒక దశ యోగించడానికి దాని నక్షత్రాధిపతి, తర్వాత బుద్ధినాథుడి యొక్క నక్షత్రాధిపతి, వాటి యొక్క పొజిషన్స్, ఆ యొక్క గ్రహాలు ఎలా కలిసి ఉన్నాయి, ఏ గ్రహాల చేత కూడబడుతున్నాయి, ఇలా చాలా పారామీటర్స్ ని మనం కన్సిడర్ చేసి జడ్జ్ చేస్తూ ఉంటాం. సో ఈ 10 పారామీటర్లు 20 పారామీటర్లు చూస్తున్నామని అంటే దానిలో షష్టాష్టకం ఒక భాగం అవుతుంది. అదే ఇప్పుడు వెస్టర్న్ ఆస్ట్రాలజీ తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి శని ఉన్నాడు ఇక్కడ. సో శనికి కుజుడు షష్టాష్టక స్థితిని పొందాడు. ఇలా 2 గ్రహాల మధ్య దోషం ఉంది కదా, కానీ ఇవి 40 సంవత్సరాలకి ప్రోగ్రెస్ అయ్యి కుజుడు శనికి ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తాడు. ఏ గ్రహాల మధ్య అయినా షష్టాష్టకం ఉంటే దోషం అవుతుంది. శని కుజుల మధ్య షష్టాష్టకం మంచిదిగా చెప్తుంటారు సాంప్రదాయ జ్యోతిష్యంలోనే. ఎందుకంటే ఈ విధంగా కుజుడు ప్రోగ్రెస్ అయ్యి శని కోణంలోకి వెళ్లి చాలా పాజిటివ్ గా రిజల్ట్ ఇస్తాడు. అదే ఉదాహరణకి శనికి అష్టమంలో, కుజుడికి శని అష్టమంలో గనక ఉన్నాడు అనుకో, అప్పుడు కుజుడు ముందుకెళ్లి శనికి ఆపోజిషన్ లోకి వస్తాడు. అది దోషం అయిపోద్ది అనమాట. కాబట్టి శని నుంచి కుజుడు అష్టమంలో ఉంటేనే అది పాజిటివ్. అలానే వేరే గ్రహానికి ఏదైనా గానీ అష్టమంలో, ఇప్పుడు శనికి అష్టమంలో బుధుడు ఉన్నాడు అనుకో, అది ఫాస్ట్ గా త్వరగా పాజిటివ్ రిజల్ట్ తర్వాత బుధుడు ఇక్కడికి వెళ్లి వేరే ఫామ్ చేసి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి కొన్ని గ్రహాల మధ్య షష్టాష్టకం, ముఖ్యంగా శని కుజుల మధ్య షష్టాష్టకం ఏమీ కాదు. ముఖ్యంగా శని నుంచి కుజుడు ఆగమంలో ఉంటే వేరే గ్రహాల మధ్య షష్టాష్టాకాన్ని పాజిటివ్ గా కన్సిడర్ చేయరు. అది శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా ఏదైనా అంతే అనమాట. కాకపోతే ఇది ఒక పారామీటర్. ఈ ఒక పారామీటర్ తో షష్టాష్టక దోషం ఉందని మనం ఫైనల్ చేయకూడదు. వివాహ పంతంలో కూడా లగ్న మైత్రి ఇలాంటివి చూసేటప్పుడు కూడా ఈ షష్టాష్టకాన్ని పరిశీలిస్తుంటారు.